ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి. ఈ బల్బుల కాంతిలో తేడా ఎందుకు ఉంది? ఈరోజు మనం నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాం. ఉష్ణోగ్రత, నిరోధము. ఇప్పుడు ఒక కృత్యాన్ని చూద్దాం. కృత్యానికి కావలసిన పరికరాలు: మల్టీమీటరు, బ్యాటరీ, బల్బు, బ్యాటరీ క్లిప్. మొదట మల్టీమీటర్ను ఓం మీటర్గా మార్చుకోవాలి. ఇక్కడ గమనించండి. ఇప్పుడు మల్టీమీటర్ని ఓం మీటర్గా ఎలా మార్చుకుంటున్నామో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 200 ఓముల వద్ద మనం దాన్ని అమర్చుకున్నాం. మరొకసారి గమనించండి. రెండు 200 ఓములు. ఇప్పుడు మనకు కావలసిన పరికరాలు అన్నీ జాగ్రత్తగా గమనించండి. మల్టీమీటర్, బల్బు, బ్యాటరీ, బ్యాటరీ క్లిప్. బ్యాటరీ క్లిప్లతో బల్బు యొక్క నిరోధాన్ని పరీక్షిస్తున్నాం. ఇప్పుడు బ్యాటరీని బల్బుకు కనెక్ట్ చేసినప్పుడు నిరోధము ఎలా ఉందో జాగ్రత్తగా గమనించండి. చూస్తున్నారు కదా, నిరోధం పెరుగుతూ ఉంది. బల్బు వెలుగుతున్నప్పుడు ఉష్ణోగ్రత పెరిగి దాని ద్వారా నిరోధం కూడా పెరుగుతూ ఉంది. విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వేడెక్కడం మనందరికీ తెలుసు. ఇక్కడ బల్బులోని ఫిలమెంటు ఉష్ణోగ్రతలో పెరుగుదల వలన బల్బు నిరోధం పెరిగింది. దీనిని బట్టి ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతుందని చెప్పవచ్చు. ఒక వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదము V స్థిరంగా ఉన్నప్పుడు వాహక నిరోధము దాని ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.